రైతు సోదరులకు నమస్కారం. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజ్ అనేది కనిపిస్తున్నాయి. ఈ వాతావరణంలో ఎక్కువగా వచ్చేటువంటి కంప్లైంట్లో మొదటగా గౌటు, రెండోది వచ్చేసి హైబిహెచ్, అదేవిధంగా కిడ్నీ స్వెల్లింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కోళ్ళ పెంపకంలో ఇమ్యూనిటీ పైన మనం అవగాహన అనేది కల్పించుకోవాలి. ఈ ఇమ్యూనిటీని మనం నిరోధక శక్తి అని అంటాము. కోళ్ళను అనేక వైరల్ వ్యాధులను లేదా బ్యాక్టీరియల్ వ్యాధులు సంక్రమిస్తూ సమస్యలు అనేది కలగజేస్తూ ఉంటాయి. కొన్ని వ్యాధుల నివారణకు వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా వ్యాధి నిరోధకత అనేది పెంపొందించడం అనేది జరుగుతుంది. అయితే ఇచ్చిన వ్యాక్సిన్లకు కోళ్ళ స్పందన ఒకే స్థాయిలో ఉండదు. వ్యాక్సిన్లు ఇచ్చినప్పటికీ కోళ్ళ ఆరోగ్యం, అదేవిధంగా వాతావరణం, పరిసరాలు, దాన మరియు నీటి నాణ్యత ఇటువంటి అనేక అంశాలు కోళ్ళ వ్యాధి నిరోధక స్థాయి మీద ప్రభావితం అనేది చూపుతుంది. మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ వ్యాధి నిరోధకత అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్టివ్ ఇమ్యూనిటీ, రెండోది వచ్చేసి ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటే ఈ యాక్టివ్ ఇమ్యూనిటీ అనేది వ్యాక్సిన్ల ద్వారా లేదా వ్యాధికి గురి కావడం ద్వారా పెంపొందించేటువంటి వ్యాధి నిరోధకతను యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాము. ఈ వ్యాధిగ్రస్తం అంటే వ్యాధి సోకిన తర్వాత కోళ్ళు కొన్ని మరణించిన తర్వాత బ్యాచ్లో మిగిలిన కోళ్లకు వ్యాధి నిరోధకత అనేది పెంపొందుతుంది. తిరిగి కోళ్ళకు అదే వ్యాధి గురి కావడం అనేది ఉండదన్నట్టు. అలాంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాము. అదేవిధంగా ప్యాసివ్ ఇమ్యూనిటీ అని మనం దేన్ని అంటామంటే తల్లి కోళ్ళ నుంచి పిల్లలకు సంక్రమించేటువంటి వ్యాధి నిరోధకతను ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం అన్నట్టు. ఈ విధంగా సంక్రమించేటువంటి వ్యాధి నిరోధకత కొద్ది రోజుల పాటు మాత్రమే తగిన స్థాయిలో ఉంటుంది కనుక తర్వాత వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా దీన్ని తగిన స్థాయిలో కాపాడుకోగలుగుతాం అన్నట్టు. మనం ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది, ముఖ్యంగా కొన్ని డిసీజెస్ అనేది అటాక్ అయిన తర్వాత వ్యాధి నిరోధకత అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది.